హాయ్ మా, బాగున్నారా? చెప్పు, అడుగు, బాగున్నారా? సరే. సో పార్క్ వెళ్ళొచ్చింది మా, వచ్చి కూర్చునింది నా మీద. ఇందాక ఒకసారి వచ్చి గోల్ చేసిపోయింది అనమాట, కొంచెం కోపడితే వెళ్ళిపోయింది. సో కృతజ్ఞత ఇది చాలా పెద్ద పదం అనుకుంటారు చాలామంది. థ్యాంక్స్ చెప్పడానికి చాలా అవస్థపడిపోతూ ఉంటారు. అలానే సారీ చెప్పాలన్నా కూడా దిగు, వెళ్ళి ఇంకా సరే కూర్చో. సో మనము మన కుటుంబంలో రిలేషన్స్ బాగుండాలి అంటే ఈ రెండు పదాలు చాలా ముఖ్యమ్మా. సారీ ప్లస్ థ్యాంక్ యూ. దిగేసే, నన్ను పడతావు, అట్లా కూర్చోవద్దు. సో ఎందుకు అంటే చిన్న పిల్లల దీనికి కూడా మేము సారీ చెప్తాము, థ్యాంక్ యూ చెప్తాము, అంత బుజ్జిదానికి కూడా. సో అది అలవాటు చేసుకుంటుంది కదా. ఏదన్నా చిన్న పొరపాటు చేసినప్పుడు ఒక సారీ చెప్పడము, వాళ్ళు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మా. నేనైతే చిన్నప్పటి నుంచి నా పిల్లలకు చెప్పేదాన్ని, వాళ్ళకు బాగా అలవాటు. మేము అసలు ఎప్పుడు ఫీల్ అవ్వము సారీ చెప్పాలన్నా థ్యాంక్స్ చెప్పాలన్నా, కానీ హ్యాపీగా చెప్తాము. ప్లస్ కాంప్లిమెంట్స్ ఇస్తామమ్మా. ఎదుటోళ్ళ డ్రెస్ బాగున్నా చెప్తాము, చక్కగా రెడీ అయినా చెప్తాము, వాళ్ళ ఇల్లు బాగున్నా చెప్తాము. అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. మా అమ్మ చాలా ఎక్స్ప్రెసివ్ అన్నమాట. అంటే ఏదైనా కానీ బాగా పొగిడేది. అది మా ఇంట్లో పనిచేసే మా అసిస్టెంట్సా లేదా బయట వాళ్ళ బంధువుల, ఏదైనా కానీ. మా పల్లెలకు వెళ్తే కూడా పల్లెల్లో అద్భుతంగా ఏముండవు కదా, ఏదైనా చిన్న ఏదో ఒకటి తెచ్చిస్తారు కదా, భలే ఉంది అని చెప్పేదన్నమాట. సో అలా మాకు కూడా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి చక్కగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం అలవాటు. ఎవరైనా బాగుంటే కూడా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉంది అని చెప్పేదన్నమాట. సో మాకేం అది విచిత్రం అనిపించదు అస్సలు. కొంతమంది అలా ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట రాదు, వాళ్ళ జన్మలో ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వరు. చాలా తప్పు మాది. ఏమవుతుంది చెప్పండి? ఓ అని పొగడాల్సిన అవసరం లేదు, కానీ నిజాన్ని నిజంగా చెప్పొచ్చు కదా. ఒక ఇంటికి వెళ్ళాము, అద్భుతంగా ఉంది ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుందని చెప్పొచ్చు. స్పెషల్గా రెడీ అయ్యి వచ్చారు, మన ఇంట్లో వాళ్ళే, మన స్వీపరే రెడీ అయ్యి వచ్చింది. ఏమ్మా ఈరోజు భలే రెడీ అయ్యి వచ్చావే, బాగున్నావని చెప్పొచ్చు కదా. ఎవరికైనా కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. ఇంట్లో మన కోడలో కూతురు ఒక కర్రీ బాగా చేసింది, చాలా బాగా చేసావని చెప్పచ్చు. నోట్లో నుంచి ఏవేవో మాట్లాడుతుంటాము. ఈ బాగుంది అనే పదం ఎందుకు రాదు? కామ్గా ఉంటారు కొంతమంది. ఒకప్పుడు మగవాళ్ళు అలా చెప్తే ఆడవాళ్ళకి చాలా హెడ్ వెయిట్ పెరుగుతుందని కామ్గా ఉండేవాళ్ళు. కానీ అప్పట్లో కూడా కొంతమంది మగవాళ్ళు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫ్యామిలీస్ చాలా బాగుండేవి. మా ఇంట్లో కూడా మా నాన్నగారు పెద్ద అయిన తర్వాత కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కానీ చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు కాదు, చాలా సీరియస్గా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి నాకు అట్లా ఉండేవాళ్ళు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అలా ఉండేవాళ్ళు, నాకు భలే నచ్చేది వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ వాతావరణం అనమాట చాలా నచ్చేది. సో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కాంప్లిమెంట్స్ ఇవ్వడము, ఎవరైనా ఏదైనా ఒక హెల్ప్ చేస్తే థ్యాంక్ఫుల్గా ఉండడం, కృతజ్ఞతతో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో. ఇది కూడా మ్యాజిక్ బుక్లో నేను చాప్టర్ చదవడంలో చిన్న చిన్న చాప్టర్స్ మీకు ఎక్కువగా చెప్పడానికి దాంట్లో అంత పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. ఒక 3-4 చాప్టర్స్ కలిపి చెప్తున్నాను మీకు, ఓకేనా? సో మనం ఏంటి అంటే మనం మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ అనుకుందాము. మనకు ఒక 15-20 వేలు వస్తుంది, అన్నీ కావాలి కదా మనకు. సో ఫ్రిడ్జ్ ఉండాలి, ఏసీ ఉండాలి, అంటే 20 వేలు అంటున్నాను అనుకోండి, పోనీ 30-40 వేలు అనుకుందాము. తర్వాత ఒక స్కూటర్ ఉండాలి, తర్వాత మనకి ఇంకా కొన్ని ఉంటాయి కదమ్మా, ఇంటర్నెట్ ఉండాలి. వీటన్నిటికీ బిల్లులు కట్టేటప్పుడు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా, ఈ డబ్బా ఇంత బిల్లులు వస్తున్నాయి ఎట్లా కట్టాలి అని చెప్పేసి. కానీ మనం వాడుతున్నాం కదమ్మా, మొత్తం వాడుతూ ఉన్నాం కదా. ఎంత సర్వీస్ చేస్తే, ఎంతమంది చేస్తే మనకు ఆ ఫెసిలిటీ మన ఇంటి వరకు వచ్చింది. మన గ్యాస్కి తెచ్చిచ్చేవాళ్ళు, మన పైప్ లైన్స్, మంచినీళ్ళు వచ్చేది. ఇలా చూసుకుంటే మనం బిల్లులు కట్టేటప్పుడు బాధపడుతూ కట్టకూడదుమ్మా, హ్యాపీగా కట్టాలి అని చెప్తుంది రోండా బర్న్. సో ఎందుకు అంటే మీరు సంతోషంగా కడితే మీకు ఇంకా మనీ వస్తుంది దాన్ని కట్టడానికి. మీరు ఏడుస్తూ కట్టారనుకోండి, ఆ మనీ మీకు రాదు. సో మీరు ఎంత సంతోషంగా ఆ బిల్లులు మీరు నేను సర్వీస్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఇంత కడుతున్నాను అని కడితే మీకు రాను బోల్డ్ అంత మనీ వస్తూ ఉంటుంది అని. ఇంకా చెప్తారు ఆవిడ, ప్రతి బిల్లు వెనకాల మీరు పే చేసిన తర్వాత మనకు రిసిప్ట్స్ ఇస్తారు కదా,
సో నేను చాలా సంతోషంగా బిల్ కట్టాను, నీకు కృతజ్ఞతతో ఉంటాను అని రాసుకోమంటుంది. సో అలా రాసుకోకపోయినా అట్లీస్ట్ మనం సర్వీస్ తీసుకున్నాము కాబట్టి హ్యాపీగా బిల్ కట్టాము. అది ఏదైనా కానివ్వండి, హౌస్ ట్యాక్స్ కానివ్వండి, మేము కూడా జిఎస్టీలు కట్టేటప్పుడు బాధేస్తుంది ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది. చాలా కట్టాలి కదా, 18%. సో అందరు అనుకుంటూ ఉంటారు బిజినెస్లలో అంత మిగులుద్ది ఇంత మిగులుద్ది అని. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఇది యూట్యూబ్ వీడియోస్ కూడా భలే వస్తుందని చెప్తారు. మాలాంటి వాళ్ళకి అసలేం రాదు మేము ఎదురిచ్చి వీడియోలు చేయించుకుంటాము. మాకు వస్తే ఎప్పుడో నెలకు ఒక 10,000 15,000 వస్తుంది అంతే. అది ఒక మూలకు కూడా కాదు అసలు. నేను కెమెరామ్యాన్ని పెట్టుకొని వీడియోస్ తీయించుకుంటాను, వాళ్ళకి నేను చాలా ఎక్స్ట్రా పెడతాను అమౌంట్. సో అందరికీ అంటే మా వల్లనే బతుకుతున్నారనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. అంటే కొంతమంది పాపం కామెంట్స్ వింటూ ఉంటాను, వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, వాళ్ళు చీరలు కొనుక్కున్నా మా డబ్బులే కదా అంటూ ఉంటారనమాట. పాపం అంతంతేం రావు. మేబీ కొంతమందికి యాడ్స్ చేసే వాళ్ళకి వస్తుంది. నేను ఒక్క యాడ్ కూడా ఎవరికి చేయను. స్టార్టింగ్లో శారీస్కి అడిగారు నన్ను, కానీ నేను చేయనని చెప్పాను, ఎవరిని ప్రమోట్ చేయనని చెప్పాను అనమాట. నేను దానికి అగెనిస్ట్ అనుకోండి. కానీ నేను మధ్యలో ఒకళ్ళిద్దరిది ఎందుకు చెప్తాను అంటే వాళ్ళు నచ్చుతారు కాబట్టి చెప్తాను, అంతేగాని ప్రమోషన్ కోసమని కాదమ్మా. వాళ్ళకి వస్తాయి కానీ మాలాంటి వాళ్ళకి అసలు మేము తిరిగి ఇవ్వడానికి కూడా సరిపోదు. అది డెఫిసిట్లోనే ఉంటాము వీడియోస్. కాకపోతే ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ నా ఇష్టం కొద్దీ పెట్టుకున్నాను కాబట్టి సంతోషంగా కడతాను మనీ. అలానే హాయ్ టీవీ మాత్రం కొంచెం బిజినెస్కే కదా, దానివల్ల బెనిఫిట్ ఉంది, కానీ దాని నుంచి మనీ ఏం రాదు చాలా తక్కువ వస్తుంది మాకు. కాబట్టి పాపం అందరూ అలా కేవలం మనీ కోసమే మీకోసం వీడియోస్ చేయరు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని కూడా చేస్తారు. మన లైఫ్ స్టైల్ అలా పెట్టింది, ఇది మనీ కోసం పెట్టింది కాదు. నా అభిప్రాయాలు, నా వ్యూస్ మీతో పంచుకోవాలని పెట్టిందనమాట. సో మనం టాపిక్ డైవర్ట్ అయిపోయాం కదా. సో బిల్స్, అలానే ఏదైనా సర్వీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనకి ఇంట్లో మన అసిస్టెంట్స్ ఉంటారు, మన డ్రైవర్లు ఉంటారు, మనకు కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు, మన స్టాఫ్ ఉంటారు బిజినెస్లో అయితే, లేదా ఒక ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరితో మంచిగా ఉంటే ఏమవుతుంది, ఇంకా అభిమానంగా ఉంటారు. అంటే చాలామంది అంటారు మంచిగా ఉంటే నెత్తికెక్కుతారు అని. రిజర్వ్డ్గా ఉండి మంచిగా ఉండొచ్చు కదా. ప్రతి దాంట్లో వాళ్ళతో చాలా చీప్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనుషులు అన్న తర్వాత అఫెక్షనేట్గా మాట్లాడితే కరిగిపోతారు. ఎవరైనా సరే ప్రతిదీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ కష్టసుఖాలు కొంచెం తెలుసుకుంటూ మనకు చేతనైనంత హెల్ప్, నేనేమి దోచిపెట్టమని చెప్పను, మనకు చేతనైనంత హెల్ప్ వాళ్ళకి చేస్తే మనల్ని వదిలిపెట్టి పోరు కదా. ఇప్పటికి కూడా అంటూ ఉంటారు, ఒకప్పుడు మనుషులు భలే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరున్నారు అని చెప్పేసి. ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో బాగుంటే వాళ్ళు మనతో ఉంటాం. మనం 1 రూపీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ప్రతి రూపాయి మనకే ఉండాలని చెప్పేసి మీరు నాతో బాగుండండి అంటే ఎలా ఉంటారు? ఉండరు కదా. ఆలోచించండి. చాలామంది నోటి నుంచి ఇది వస్తుంది, మంచివాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. ఉన్నారు ఇప్పటికి కూడా మంచివాళ్ళు. ఒక సామెత ఉంది, మంచి పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేసి. అలా మనం మంచిగా ఉంటే ఎదుటోళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. దాంట్లో మంచితనంలో నువ్వు చేతనైనంత హెల్ప్ చేయడం అనేది కూడా మంచితనం కిందే వస్తుంది. అది డబ్బు రూపంలోనో లేకపోతే మాట రూపంలోనో ఏదైనా కానీ చేయొచ్చు కదా. ఇప్పుడు మన బిడ్డలు మన మీద అంత ప్రేమగా ఎందుకుంటారు? సర్వీస్ చేస్తాము, మన టైం స్పెండ్ చేస్తాము, మన శక్తిని వాళ్ళకి ఇస్తాము, చక్కగా వండి పెడతాము, ఆస్తులు వాళ్ళకి ఇస్తాము, కాబట్టి వాళ్లకు మన మీద అంత ప్రేమ ఉంటుంది. వారసులు కాబట్టి. మన ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కొంచెం ఒక మాట సాయం, చిన్న హెల్ప్లు చేస్తే వాళ్ళు కూడా మనతో చాలా బాగుంటారు. మళ్ళీ మీరు ఇక్కడ అనొచ్చు మోసం చేస్తారంటారు, మీరే చెప్తారు అనేసి. జాగ్రత్తగా ఉండాలి, మనకు చేతనైనంత చేయాలి. నేను అది చెప్తాను. ఏదైనా కృతజ్ఞతాభావంతో ఉంటే విశ్వం మనకు తిరిగి బోళ్ళంతిస్తుంది. ప్రతి దాని మీద, డబ్బు మీదనే కాదు, హెల్ప్ మీద కూడా. ఇప్పుడు మీరు ఒకళ్ళతో చాలా మంచిగా ఉన్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన ఒక మాట చెప్పారు, మీకు నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ దొరకవచ్చు కదా. ఇలా కూడా ఉంటాయమ్మా. మరి ఇది కూడా మీకు బెనిఫిట్టే కదా. అంటే అదృష్టము ఐశ్వర్యం అంటే కేవలం డబ్బులే అంటారా? కాదమ్మా. మనకు సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఆ అదృష్టం ఏంటో తెలుస్తుంది మనకు. సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, బిల్స్ని చూసి తిట్టుకోకండి.
ఇంత వచ్చాయి అంత వచ్చాయని. నాకు డబ్బులు వస్తాయి, నేను తిరిగి హ్యాపీగా కడతాను అనుకోండి. ఎవరైనా మంచిగా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. మీకు ఉన్నదానికి దేవుడికి లేదా విశ్వానికి లేదా ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకోవడం మర్చిపోకండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది. ఇబ్బందులు ఉన్నా కానీ నేను వీళ్ళందరి హెల్ప్తో దాన్ని తొలగించుకుంటాను. నేను బాగున్నానని పడుకోండి. అలానే ఉదయాన్నే లేస్తే కూడా సేమ్, నాకేంటి, నేను బాగున్నాను, నేను హెల్దీగా ఉన్నాను, నన్ను ప్రేమతో చూసేవాళ్ళు ఉన్నారు. సో విశ్వానికి కృతజ్ఞతలు, నేను ఇలానే చాలా బాగుంటాను అనుకోండి. ఎప్పటికీ హ్యాపీగా హెల్దీగా ఉంటారు. అంటే మధ్యలో నాకు జబ్బులు రావా, నాకు ఇది రావా అని వచ్చినా కానీ తట్టుకొని బాగుంటామ్మా. అది నేను చెప్పదలుచుకున్నది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.